చరిత్రను రాయగలరు కానీ చెరిపేయలేరు. చెరిపేసే ప్రయత్నం చేస్తే అలా చేసే వారిని దోషిగా నిలబెడుతుందంటారు బుద్ధిజీవులు. అలాంటి ఒకానొక అంశమే ఇప్పుడు మళ్లీ ఆసక్తి రేపుతోంది. గాంధీని చంపిన హంతకుడిగా గాడ్సేను గుర్తిస్తారు. అయితే గాంధీని తాను ఎందుకు చంపాడో గాడ్సే తన గురించి తానే చెప్పుకున్నాడు. కాబట్టి ఆయన వెర్షన్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా భద్రంగానే ఉంది. గాడ్సేను ఉరితీయడానికి ముందు ఆయన రాసుకున్న మరణ వాంగ్మూలంలో తన అస్థికలను భారత్లో ప్రవహించే సింధు నదీ జలాల్లో కలపాలని చివరి కోరిక కోరుకున్నాడు. మరి పాకిస్తాన్కు సింధు నదీ జలాలను భారత్ నిలిపివేసిన దరిమిలా గాడ్సే కోరుకున్నట్టుగా సింధు జలాల్లో ఆయన అస్థికలు కలిపే సమయం ఆసన్నమైందా? సోషల్ మీడియాలోని అనేక వర్గాల్లో ఇప్పుడు ఈ అంశంపై చర్చ జరుగుతోంది. గాడ్సే అస్థికల నిమజ్జనానికి టైం వచ్చిందా? గాడ్సే ఆఖరి కోరిక 77 ఏళ్లకు తీరబోతుందా? గాడ్సే అస్థికల నిమజ్జనంపై సోషల్ మీడియాలో చర్చ. నాథురాం గాడ్సే పేరు ఎప్పుడు చర్చకు వచ్చినా ఆయన్ని అభిమానించేవారు కావచ్చు, ఆయన్ని ద్వేషించేవారు కావచ్చు, మొత్తానికి అన్ని వర్గాలు అలర్ట్ అవుతాయి. గాంధీకి మహాత్ముడిగా ఎంతో పేరుందో ఆయన హంతకుడిగా గాడ్సే కూడా అంతే పాపులర్ అయ్యాడు. అయితే ఆయన 1949లో ఉరితీసే సమయానికే తన మరణ వాంగ్మూలాన్ని గాడ్సే పూసగుచ్చినట్టు రాసుకోవడం విశేషం. వై ఐ కిల్డ్ గాంధీ అనే పేరుతో అది పుస్తక రూపంలో కూడా లభ్యమవుతుంది. గాడ్సే గురించి ఎవరు ఏ కోణంలో మాట్లాడుకున్నా ఆ పుస్తకమే ఆధారం. ఈ క్రమంలో తాను గాంధీని ఎందుకు చంపాడో గాడ్సే పూర్తి వివరంగా చెప్పుకున్నాడు. అయితే గాంధీని మహాత్మునిగా చూడటానికి ఇప్పటికీ కనీసం 3 తరాల ప్రజలు అలవాటు పడ్డారు. అలాగే పాఠ్యపుస్తకాలు కూడా గాడ్సేను హంతకునిగా చూపిస్తున్నాయి. కాబట్టి గాంధీ మహాత్మునిగా, గాడ్సే హంతకునిగా ప్రొజెక్ట్ అయ్యారు. కానీ బయటపడకుండా తెరమరుగైన కొన్ని చారిత్రక అంశాలు మాత్రం సమయానుసారంగానే ప్రస్తావనకు నోచుకుంటున్నాయంటారు. గాడ్సే అస్థికల నిమజ్జనం అంశం కూడా అలాంటిదే. వివాదాస్పదమైన హిస్టారికల్ క్యారెక్టర్గా చెప్పుకునే గాడ్సే సింధు నది భారత జాతీయ పతాకం కింద స్వేచ్ఛగా ప్రవహించే వరకు తన అస్థికలను నిమజ్జనం చేయవద్దని తన చివరి కోరిక కోరుకున్నాడు. తన చిన్న తమ్ముడైన దత్తాత్రేయ వినాయక గాడ్సేకు రాసిన మరణ వాంగ్మూలంలో ఈ అంశాన్ని పేర్కొన్నాడు. సింధు నది జలాలు భారత గడ్డ మీద ఎప్పుడు స్వేచ్ఛగా ప్రవహిస్తాయో అప్పుడు మాత్రమే తన అస్థికలను ఆ సింధు జలాల్లో కలపాలని పేర్కొన్నాడు. తన అంత్యక్రియలను తమ్ముడికి ఇష్టమైన రీతిలో నిర్వహించవచ్చని, కానీ అస్థికలను మాత్రం సింధు జలాల్లోనే కలపాలనేది తన అభిమతంగా పేర్కొన్నాడు. సింధు నది ఒడ్డుననే మన ప్రాచీన ఋషులు వేదాలు రచించారని, అలాంటి సింధు నది మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించినప్పుడే తన పూర్తి అస్థికలను లేదా వాటిలోంచి కొన్ని భాగాలను అందులో కలపాలని చివరి కోరిక కోరుకున్నాడు. ఇందుకోసం 2-3 తరాల సమయం పట్టినా పట్టవచ్చని, ఒకవేళ అప్పటికి దత్తాత్రేయ గాడ్సే జీవించి ఉండకపోతే ఈ విషయాన్ని తర్వాతి తరాలకైనా అందజేయాలని ఆ మరణ వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడు గాడ్సే. అలాగే తన స్టేట్మెంట్ మీద ఉన్న నిషేధం ఎత్తివేసిన తర్వాత తన వాంగ్మూలం మొత్తాన్ని పుస్తక రూపంలో అచ్చు వేయించాలని కూడా ఆ వాంగ్మూలంలో పేర్కొన్నాడు గాడ్సే. మరోవైపు తన వద్ద ఉన్న కొద్ది మొత్తంలో తాను ఎవరికి ఎంత బాకీ ఉన్నాడో వారందరికీ తిరిగి చెల్లించాలని విల్లు కూడా రూపొందించుకున్నాడట గాడ్సే. ఆ విషయం కూడా వాంగ్మూలంలోనే ప్రకటించుకున్నాడు. తమ్ముడికి రాసిన వాంగ్మూలం తర్వాత గాడ్సే కోరిక మేరకు పూణేలోని శివాజీనగర్లో ఆయన అస్థికలను ఓ వెండి కలశంలో పెట్టి భద్రపరిచారు. ఆనాటి ఫోటోలు, ఆయన రాసిన వాంగ్మూలం వంటి ఆయన వ్యక్తిగత వస్తువులు అన్నీ కూడా భావితరాల కోసం భద్రపరిచారు. గాడ్సేను పాఠ్యపుస్తకాలు అన్ని హంతకుడిగా చెబుతున్న పూణేలో ఉన్న ఈ చిన్నపాటి మ్యూజియం ద్వారా అసలు గాడ్సే ఎవరన్నది ఔత్సాహికులకు తెలియజేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ క్రమంలో సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా భారత్ ఆంక్షలు విధించడంతో మరిప్పుడు సింధు నది భారత్లోనే ప్రవహిస్తుంది కదా, మరి గాడ్సే కోరుకున్న సమయం వచ్చినట్టే కదా అనే చర్చ సోషల్ మీడియాలో తీవ్రంగా నడుస్తుంది. నాథురాం గాడ్సే ఆలోచనలు విస్ఫోటనాలు సృష్టిస్తాయంటారు ఆయన రచనలు చదివినవారు. గాడ్సేకు సంబంధించినంత వరకు ఇది హిందూ దేశం, ఇక్కడ హిందూలే ఉండాలి, ఇతర మతస్థులు ఉన్నా హిందుత్వం ఆధారంగానే దేశం పనిచేయాలనేది ఆయన నమ్మిన సిద్ధాంతం. హిందూ మహాసభలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న తాను ఇస్లామియైజేషన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. కాబట్టి ఆయనది గాంధీ మీద వ్యతిరేకత కంటే ఇస్లాంను ప్రోత్సహిస్తున్నాడనే రీజన్ ఆయన్ని తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా చేసిందంటారు. దేశ విభజనను ఏనాటికి ఆమోదించని గాడ్సే కేవలం గాంధీ కారణంగానే దేశ విభజన జరిగిందన్న నిర్ణయానికి వచ్చేశాడు. జిన్నా పెట్టిన షరతులు అన్నింటికీ తలొగ్గి ఆఖరుకు దేశాన్ని ముస్లింలకు పంచి ఇవ్వాల్సి రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. దేశాన్ని పంచి ఇవ్వడమేగాక పాకిస్తాన్ నూతన ప్రభుత్వ నిర్వహణ కోసం 50 కోట్ల మొత్తాన్ని కూడా భారత్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టాడు. ఆనాటికి 50 కోట్లను ఇవ్వాలా, ఎన్ని లక్షల కోట్లకు అంచనా వేయొచ్చో ఊహించుకోవాల్సిందే.
మరోవైపు దేశ విభజన కూడా ఎంత కుట్రపూరితంగా ముస్లింల జనసంఖ్య ఎక్కడ ఎక్కువ ఉందో గుర్తించి మరీ నిర్ణయించడాన్ని బట్టి ఆనాడు పాకిస్తాన్ ఏర్పాటుతో విభజన ప్రక్రియ సమసిపోలేదని, ఇంకా అనేకసార్లు విభజన జరిగి తీరుతుందన్న అభిప్రాయం ఆనాటి హిందూ మహాసభ నాయకులకు కలిగించింది. అక్కడే గాడ్సే తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. గాంధీ కారణంగా దేశం మరోసారి విచ్ఛిన్నమైన ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, అది జరగకుండా ఉండటానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు గాడ్సే. ఈ క్రమంలో గాడ్సేను కొందరు దేశభక్తుడిగా కీర్తిస్తే మరికొందరు గాంధీ హంతకుడిగా, దేశద్రోహిగా ఖండిస్తారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా గాడ్సే అంశం మరోసారి చర్చాంశంగా మారింది. అఖండ భారత్ను వేద వాంగ్మయంతో పునీతం చేసిన జీవనదిగా సింధు నదిని పేర్కొంటారు. కానీ దేశ విభజన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు నదిగా కుంచుకుపోయింది. 1960లో రూపొందిన సింధు జలాల ఒప్పందం సింధు నది, దాని ఉపనదుల నీటి విభజనను నియంత్రిస్తుంది. దీని ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిని పాకిస్తాన్ ఎక్కువగా ఉపయోగిస్తుంది. రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిని భారత్ ఉపయోగిస్తుంది. జీలం, చీనాబ్ ఉపనదులతో పాటు సింధు ప్రధాన నది పాక్ భూభాగంలోకి ఎక్కువగా వెళ్లిపోవడంతో గాడ్సే తీవ్రంగా హట్టయ్యాడు. ఒక సాధారణ హిందువు తన అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేయాలని కోరుకుంటాడు. కానీ అందుకు పూర్తి భిన్నంగా తన అస్థికలను సింధు జలాల్లో కలపాలని చెప్పి అందుకు అనువైన వాతావరణం ఏర్పడాలంటూ షరతు విధించడాన్ని బట్టి చూస్తే ఆయన ఒక బలమైన సామాజిక కారణం కోసమే గాంధీని చంపారని చెబుతూ ప్రజల సెంటిమెంట్ల మధ్య సజీవంగా ఉండగలుగుతున్నాడంటారు సామాజిక విశ్లేషకులు. రాజకీయ పార్టీలు తమవైన సంకుచిత ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమైపోతూ విశాలమైన సామాజిక ప్రయోజనాలను పట్టించుకోవడం మానేశాయి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఈ విషయంలో ఎప్పుడూ సమాజం ముందు దోషిగానే నిలబడుతుంది. జాతీయవాదంతో, హిందుత్వ చింతనతో ఉండే ప్రజాశ్రేణులకు గాడ్సే చేసిన చర్యలు ఎప్పుడు స్ఫూర్తినిస్తాయంటారు హిందుత్వవాదులు. గాడ్సేను కొందరు టెర్రరిస్టు అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేసినా, మరి టెర్రరిస్టు అయ్యుండి ఎంతమంది నాన్ హిందూస్ను చంపాడన్న ప్రశ్నకు ఎవరి వైపు నుంచి జవాబు కనిపించదు. కానీ హిందువులను చంపుతున్న ఇస్లామిక్ టెర్రరిస్టుల విషయంలో ఇతర పార్టీలతో పాటు ప్రధానంగా కాంగ్రెస్ నేతలు మౌనం పాటిస్తుండడం విమర్శలకు తావిస్తుంది. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పాకులాడుతున్న వైనాన్ని ఆనాడే గమనించిన వ్యక్తిగా తన వాంగ్మూలంలో గాడ్సే కనిపిస్తాడు. కశ్మీర్లోని పెహల్గాంలో హిందువులపై టెర్రరిస్టులు దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై రాజకీయ దౌత్యపరమైన ఒత్తిడి పెంచాలని భావించింది. ఈ క్రమంలోనే సింధు జలాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్ అకస్మాత్తుగా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే జీలం నది నీటిని విడుదల చేసింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్, ముజఫరాబాద్లోని హట్టిన్ బాలా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. భారత్ తీసుకున్న చర్యలు సింధు నదిపై తన నియంత్రణను పటిష్టం చేస్తుందనే అభిప్రాయానికి తావిస్తుంది. దీంతో కొందరు ఈ పరిణామాలను గాడ్సే కోరికతో జోడిస్తూ ఆయన అస్థికలను ఎప్పుడు సింధు నదిలో నిమజ్జనం చేయవచ్చని సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారు. సింధు వాటర్ ట్రీటీకి స్వస్తి పలికిన నది ఇప్పటికీ భారత్, పాక్ రెండింటి గుండా ప్రవహిస్తుంది. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల భారతదేశం నీటిపై ఎక్కువ అదుపు సాధించినట్లయింది. దాదాపు ఈ 7 దశాబ్దాల్లో ఏనాడు తీసుకునే నిర్ణయం ఈనాడు భారత్ తీసుకుంది. అయితే నది ఇప్పటికీ భౌగోళికంగా పూర్తిగా భారత సార్వభౌమాధికారం కిందకు రాదు. అందువల్ల సింధు నది భారత జాతీయ పతాకం నీడలో ప్రవహించాలనే గాడ్సే కోరిక ఇప్పటికీ నెరవేరినట్లుగా చెప్పలేం. కానీ పాకిస్తాన్ క్రమంగా పాలనపై తన పట్టును కోల్పోతుంది. వ్యవస్థలపై నియంత్రణ అదుపు తప్పుతుంది. పీఓకే ఎప్పుడైనా చేజారిపోయే ప్రమాదం ఉంది. బలూచిస్తాన్ రేపో మాపో అన్నట్టుగా ఉంది. ఈ క్రమంలో భారత్ తీసుకున్న సింధు జలాల నిలిపివేత నిర్ణయాన్ని పరిశీలిస్తే సమీప భవిష్యత్తులో సింధు నది భారత పతాకం నీడలో స్వేచ్ఛగా ప్రవహించే అవకాశం లేకపోలేదంటున్నారు జాతీయవాదులు. అయితే ఈ వాదనకి ఇంకా బలం చేకూర్చే సందర్భమైతే రాలేదనే చెప్పాలి.